అమరావతి రాజమార్గానికి బంకింగ్ హోమ్ కెనాల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆర్హెచ్ఎస్ పైన స్టీల్ గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని కాంక్రీట్ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. 56 టన్నుల స్టీల్ ని రీ ఎన్ఫోర్స్మెంట్ పనుల కోసం వినియోగిస్తున్నారు. మరో 2 రోజుల్లో కాంక్రీట్ పనులు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఎల్హెచ్ఎస్ పై కాంక్రీట్ పనులు పూర్తి చేసుకుని క్రాష్ బారియర్స్ ని వినియోగించేందుకు షట్టర్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఏడీసీఎల్ పర్యవేక్షణలో ఎన్సీసీ సంస్థ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తోంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ తాజా పరిస్థితులను మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రస్తుతం నేను బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ నెల 6వ తారీఖున ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మీద మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి 7వ తారీఖు తెల్లవారుజాము వరకు కూడా ఎల్హెచ్ఎస్ వైపు మీద కాంక్రీట్ పూర్తి చేస్తున్నారు. మొత్తం 5 నుంచి 6 గంటల పాటు నిరంతరంగా కాంక్రీట్ పనులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించి కూడా కాంక్రీట్ పనుల కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 2 లేయర్లకు సంబంధించి ప్రధానంగా రీఎన్ఫోర్స్మెంట్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇంకా కాంక్రీట్ కంప్లీట్ అయిన ఎల్హెచ్ఎస్ వైపు క్రాష్ బేరియర్లు ఫిక్సింగ్ చేసేందుకు షట్టర్లకు సంబంధించి కూడా ఇన్స్టలేషన్ పనులు స్పీడ్గా కొనసాగిస్తున్నారు. మొత్తం 128 మీటర్లు ఉండే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణ పనులు ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి, ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించి కూడా కాంక్రీట్ ఎప్పుడు వేయబోతున్నారు, దానికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నేను అందిస్తాను. ప్రస్తుతం మనం స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. మొత్తం 128 మీటర్లకు సంబంధించి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇందులోని స్టీల్ గడ్డర్లకు సంబంధించి చూసినట్టయితే 110 మీటర్ల వరకు ఉంటాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం మీద ఈ నెల 6వ తారీఖు మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మనం చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి సంబంధించి కూడా కాంక్రీట్ కంప్లీట్ చేశారు. ఈ కాంక్రీట్కి సంబంధించి దాదాపు అర్ధరాత్రి 1 గంటకి స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 7వ తారీఖు 6 గంటలకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇందుకోసం భారీ మొత్తంలోని కార్మికులతో పాటు బ్లూమ్ ప్లేజర్తో సంబంధించిన నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించిన పనులు చూసుకోవచ్చు. ఆర్హెచ్ఎస్ వైపు ప్రస్తుతం కాంక్రీట్ కోసం అన్ని పనులు సర్వేగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్ పనులు చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ సంబంధించి చూసినట్టయితే మొత్తం ఐరన్ను దాదాపు 56 టన్నుల వరకు కూడా ఉపయోగిస్తున్నారు. దీనికోసం 2 లేయర్లకు సంబంధించి ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్లు చాలా స్పీడ్గా కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా కాంక్రీట్ సంబంధించి చూసినట్టయితే దాదాపు 220 క్యూబిక్ మీటర్లకు సంబంధించి కూడా కాంక్రీట్ని ఉపయోగించబోతున్నారు. ప్రస్తుతం అక్కడ స్లాబ్ని కంప్లీట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించి కూడా అదే తరహాలోని కూడా కాంక్రీట్ను వేయబోతున్నారు. దాంతోపాటు గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ కూడా 9 వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ 9ని కూడా ఈ 15 రోజుల్లోని కంప్లీట్ చేశారు. ఇంకా దాంతోపాటు రీఎన్ఫోర్స్మెంట్లు చేసేందుకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇంత సమయం ఎందుకంటే లేబర్లకు సంబంధించిన షార్టేజ్ వల్లే ఈ 15 రోజులకు సంబంధించి కూడా సమయం పట్టిందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే మరోపక్క వెస్ట్ బెంగాల్లోని ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలోని అమరావతిలో నిర్మాణం జరుగుతున్న అన్ని నిర్మాణాలకు సంబంధించి కూడా ఎక్కువ మంది వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా కార్మికులు ఉన్న నేపథ్యంలోని వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ సమయం ఉన్న నేపథ్యంలో వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళారు ఎలక్షన్స్ కోసం. అందుకోసమే కొంతవరకు కూడా
కూడా కార్మికుల షార్టేజ్ ఉంది. అందుకోసమే ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా ఆర్హెచ్ఎస్ వైపు కాంక్రీట్ పనులకు సంబంధించి కూడా సమయం తీసుకుంటుంది. మనకున్న సమాచారం ప్రకారం మరో 2 రోజుల్లో కూడా కాంక్రీట్ స్లాబ్ వేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 15 రోజులకు సంబంధించి కూడా వర్క్ స్టేటస్ చూసినట్టయితే గడ్డర్లకు సంబంధించి కూడా ఆర్హెచ్ఎస్ వైపు పెండింగ్లో ఉన్న 9 కూడా లాంచింగ్ ప్రక్రియ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం విజయవాడ మంగళగిరి రోడ్లో వైపు ఉన్న గతం కొన్ని రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్న పీర్ క్యాప్కి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పీర్ క్యాప్ ఎందుకు కంప్లీట్ చేయలేదంటే భారీ మొత్తంలో దాదాపు 500కి సంబంధించిన టన్నులు ఉన్న క్రెయిన్తోని ఈ గడ్డర్ల లాంచింగ్ చేస్తున్న నేపథ్యంలోని వాటిని బేస్మెంట్ కోసం ఆ ప్రదేశాన్ని ఉపయోగించారు. అప్పుడు పీర్ క్యాప్ కన్స్ట్రక్షన్ చేసి ఉంటే ఈ గడ్డర్లకు సంబంధించి కూడా మూమెంట్ సమయంలోని లాంచింగ్ సమయంలో కూడా ఈ పీర్ క్యాప్కు ఇబ్బంది ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత పీర్ క్యాప్కి సంబంధించి కూడా వర్క్ను కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా మన విజువల్స్లోని స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ గడ్డర్ల లాంచింగ్ కంప్లీట్ అయిన తర్వాత కింద బేరింగ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. బేరింగ్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రస్తుతం స్టీల్కి సంబంధించి కూడా గడ్డర్ల పైన డక్ షీట్లు వేసుకున్నారు. డక్ షీట్లు వేసుకున్న తర్వాత ప్రస్తుతం స్టీల్కి సంబంధించి కూడా రీఎన్ఫోర్స్మెంట్లు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ అబెండెంట్ దగ్గర ఉండే ఈ గ్యాప్లో కూడా ఆ రోడ్డుకి దీన్ని కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఈ స్టీల్ బ్రిడ్జ్ నుంచి 100 మీటర్ల దూరంలోని మరో స్టీల్ బ్రిడ్జ్ను కూడా నిర్మిస్తున్నారు. అది కూడా మనం విజువల్స్లో ఒకసారి చూద్దాం. దాని వర్క్ సంబంధించి కూడా ప్రస్తుతం ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా ఒకసారి మీకు వివరిస్తాను. ఈ ప్రదేశంలోనే 2 వరుసలకు సంబంధించిన రోడ్డు ఒకటి వస్తుంది. ఇది ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ 3rd ఫేజ్లో భాగంగా మేజర్ బ్రిడ్జ్ను నిర్మిస్తూ ఉన్నారు కొండవీటి వాగు మీద. ఆ మేజర్ బ్రిడ్జ్కు దాంతోపాటు ఈ స్టీల్ బ్రిడ్జ్కు బకింగ్హామ్ కెనాల్ మీద నిలుస్తున్న స్టీల్ బ్రిడ్జ్కు రెండింటిని కూడా రోడ్డు కనెక్టివిటీతో కనెక్ట్ చేస్తారు. ఒక డీబీఎం రోడ్డు కూడా త్వరలో వేయబోతున్నారు. అది 2 వరుసలో కూడా నిర్మిస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఈ బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, దాంతోపాటు కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న ఈ మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, రెండింటిని కూడా ఎన్సీసీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. గడ్డర్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ ప్రక్రియను బీమా సంస్థ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ బేస్మెంట్ లెవెల్కి సంబంధించి కూడా ఫౌండేషన్ వర్క్లు దాదాపు తుది దశకు వచ్చాయి. ఇటీవలే ఈ బ్రిడ్జ్ మీద తొలి గడ్డర్లకు సంబంధించి కూడా లాంచింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ బ్రిడ్జ్కి సంబంధించి ఒకసారి నేను వివరిస్తాను. ఈ బ్రిడ్జ్ అనేది మనం బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్తో పోలిస్తే పొడవైన బ్రిడ్జ్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకసారి చూసినట్టయితే మొత్తం 288 మీటర్ల వరకు కూడా ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఇందులో ప్రధానికి సంబంధించి దాదాపు 250 మీటర్లకు సంబంధించి ఇందులోని ప్రధానంగా స్టీల్ గడ్డర్లు ఉంటాయి. మొత్తం 96 గడ్డర్లను మొత్తం 4 వరుసలో దీని మీద ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్లో అక్కడ 88 స్టీల్ గడ్డర్లు ఉంటే ఇందుకోసం 96 గడ్డర్ల వరకు కూడా ఇందులోని ఫిక్సింగ్ ప్రక్రియను కూడా చేయబోతున్నారు. ఇందులోని ఫౌండేషన్ పరంగా చూసినట్టయితే 2 అబాండ్మెంట్లు దాంతోపాటు 6 పియర్ క్యాప్లు ఉంటాయి. మొత్తం 8 ఫౌండేషన్కి సంబంధించి మాత్రం ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాము. ఇది ఈ మేజర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు కనపడేది సీడ్ యాక్సిస్ రోడ్డు 2nd ఫేజ్. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 2nd ఫేజ్కి సంబంధించి ఇప్పటికే దాదాపు 1.5 మీటర్ల వరకు ఇప్పటికే రోడ్డు కంప్లీట్ చేశారు. అయితే మిగతా భూములకు సంబంధించి కూడా సమీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియను సిఆర్డీఏ ప్రారంభించింది. అయితే భూములకు సంబంధించి కూడా ఇష్యూ సాల్వ్ అయిన ప్రదేశంలోని కొంత లేయర్ వరకు కూడా గ్రావెల్ వేసి రోడ్డు వేస్తూ ఉన్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం మిగతా 4.5 ఎకరాల వరకు కూడా భూములు రావాల్సి ఉంది. ఇప్పటికే సిఆర్డీఏ భూసేకరణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించిన సమయం కూడా ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ నెల ఎండింగ్ వరకు కూడా పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ చివరి నాటికల్లా ఎవరైతే భూములు ఇవ్వాల్సిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూ సమీకరణకు రాకపోతే భూసేకరణ చేయబోతున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 బ్రిడ్జెస్ మనకి నిర్మాణం జరుగుతున్న 2 స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అయ్యే లోపలే ఈ భూ సమీకరణకు సంబంధించి కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ల్యాండ్ ఇష్యూస్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ ప్రదేశంలోని రోడ్ల నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే తొలితిగా బీఆర్టీ రోడ్డును కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అందులో భాగంగానే భూ సమీకరణకు సంబంధించి ఇష్యూస్ సాల్వ్ అయిన కొంత భూమిలో కూడా గ్రావెల్ వేసి దానికి సంబంధించి కూడా ఒక లేయర్కి సంబంధించిన నిర్మాణాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు.
6వ తారీఖు మనం చివరి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం 21వ తారీఖు వరకు వచ్చాము. ఈ 15 రోజులకు సంబంధించి కూడా నిర్మాణ పరిస్థితులు ఏ విధంగా జరిగాయి, దాంతోపాటు ప్రస్తుతం ఆర్హెచ్ఎస్ వైపుకి సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలోని ఈ పనులకు సంబంధించి కూడా పూర్తి సమాచారం అందించేందుకు ఎన్సీసీ నిర్మాణ సంస్థ దగ్గర నుంచి కూడా సైట్ ఇంజనీర్ వసంత్ ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఆర్హెచ్ వైపు సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్లు ఏ విధంగా జరుగుతుంది దాని గురించి. ఎల్హెచ్ఎస్ లాగా ఆర్హెచ్ఎస్లో కూడా జరుగుతున్నాయి. మనకి ఆల్రెడీ గటర్ లాంచింగ్ అయిపోయింది. గటర్ లాంచింగ్ అయిపోయింది. ఇప్పుడు మన డక్స్ ల్యాబ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మరో 2 రోజుల్లో అది కంప్లీట్ అయిపోతుంది. మనకి డక్స్ ల్యాబ్ రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ కూడా ఆ రోజు నైట్ నుండి స్టార్ట్ చేస్తాం. మరో 2 రోజుల్లో కాంక్రీట్ స్టార్ట్ చేస్తాం. చిన్నగా లవరింగ్స్ ఉన్నాయి, గటర్ లవరింగ్ ఉంది. అది అయిన తర్వాత మనకి కాంక్రీట్ అనేది 2 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. అంటే మొత్తము రీఎన్ఫోర్స్మెంట్ కోసం ఎన్ని లేయర్లలోని ఐరన్ ఇన్స్టలేషన్ చేస్తున్నారు, ఐరన్ ఎంత యూజ్ చేస్తున్నాం, దాంతోపాటు కాంక్రీట్ ఎంత యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు మనకి ఇది డబుల్ మ్యాట్ రీఎన్ఫోర్స్మెంట్. మనకి ఇప్పుడు ఐరన్ అనేది 57 టన్నులు యూజ్ చేస్తున్నాం. కాంక్రీట్ అనేది 220 టన్నులు ఉంటుంది. అంటే నెక్స్ట్ మనం ఎల్హెచ్ఎస్ వైపు కాంక్రీట్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలోనే అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో కాంక్రీట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్రాస్ బ్యారియర్ పనులు నడుస్తున్నాయి. మనకి ఆర్హెచ్ఎస్ కూడా అలానే కాంక్రీట్ అయిపోయింది. క్రాస్ బ్యారియర్ పనులు నడుస్తాయి. మనకి ఇప్పుడు మెయిన్ రీజన్ లేబర్ షార్టేజ్. మెయిన్ ఎలక్షన్స్ వల్ల లేబర్ షార్టేజ్ వల్ల కొద్దిగా వర్క్ డిలే అవుతుంది. మొత్తం అమరావతిలోనే డిలే అవుతుంది. అందులో మన దగ్గరే చాలా ఎక్కువ మంది బెంగాల్ లేబర్స్ కనుక బెంగాల్ లేబర్స్ అలా ఎలక్షన్స్కి వెళ్ళారు కనుక మనకు బాగా డిలే అవుతుంది వర్క్. లేదంటే మనకి ఇంకొక 5 రోజుల ముందే ఇది స్లాబ్ వేయాల్సి ఉండేది. అంటే ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ వైపు కాంక్రీట్ కంప్లీట్ చేసిన నేపథ్యంలోని క్రాస్ బేరియల్ వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమొస్తుంది దాని స్లాబ్ మీదకి? స్లాబ్ మీద మనకి బీసీ వస్తుంది. బీసీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ట్రాఫిక్ వదిలేస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకి అటు మంగళగిరి విజయవాడ వైపుకి సంబంధించి కూడా పీర్ క్యాప్ పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? అది డక్స్ ల్యాబ్ వేసిన తర్వాత నైటే మనం అది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి కొంత కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? ఇది డట్ వాల్ వస్తుంది. డట్ వాల్ మీద బ్యాక్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మనకి ఎప్రోచ్ స్లాబ్ వస్తుంది. ఎప్రోచ్ తర్వాత మనకి ఇది హైవే రోడ్ ఉంది. మనకి 2 లైన్ రోడ్ ఉంది. 2 లైన్ నుండి మన మేజర్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మన మేజర్ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యి మేజర్ బ్రిడ్జ్ నుండి 3 యాక్సెస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అంటే థర్డ్ ఫేజ్ మేజర్ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ రోడ్ దానికి ఈ బ్రిడ్జ్ కి సంబంధించి ఎలాంటి రోడ్ వస్తుంది? మనకి 2 లైన్ రోడ్ వస్తుంది. 2 లైన్ రోడ్ వస్తుంది. ఒకసారి ఆ కొండవీటి వాగు మీద స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది? కొండవీటి వాగులో ఇప్పుడు గటర్ లాంచింగ్ అవుతుంది. గటర్ లాంచింగ్ వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. అది కూడా మనకి మరో 4 రోజులు డక్స్ ల్యాబ్ స్టార్ట్ చేస్తాం. డక్స్ ల్యాబ్ కాంక్రీట్ లేయడం స్టార్ట్ చేస్తాం. ఇది నిర్మాణ సంస్థ సంబంధించిన ప్రతినిధులు చెప్తున్న తాజా సమాచారం. ప్రధానంగా వెస్ట్ బెంగాల్లోనే ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కార్మికుల కొరత వల్లే ఇటు ఆర్హెచ్ఎస్ వైపు సంబంధించి కూడా కాంక్రీట్ వేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. మరో 2 రోజుల్లో కూడా కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్ల పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇంకా ఎల్హెచ్ఎస్ వైపు సంబంధించి క్రాష్ బేర్లో నిర్మించేందుకు ఏదైతే కాంక్రీట్ క్రాష్ బేర్లో నిర్మించేందుకు ప్రస్తుతం షట్టర్లకు సంబంధించి కూడా ఇన్స్టలేషన్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కూడా తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.